హాయ్ అండి. అందరికీ నమస్తే. సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 1 ఇది కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రోమోలోకెళ్ళిపోదాం. అతనికి అహంకారం, కోపం, యాటిట్యూడ్ అన్నీ ఎక్కువే. ఇక ఆమె అందానికి, అమాయకత్వానికి, అనుకోకి మారుపేరు. అలాంటి తన్ని పంజరంలో చిలకలా బంధించిన ఆ రాక్షసుడి చెర నుండి తను ఎలా బయటపడింది? తన నుండి దూరంగా వెళ్ళిన ఆ రామచిలుకని తను ఎలా తన చెంతకు చేర్చుకున్నాడు అనేది స్టోరీ. 'మౌర్య అమృతార మధుర ప్రణయ కావ్యం' స్టోరీలోకెళ్ళిపోదాం. అది ఒక కాలేజ్. కేఎల్ విశ్వవిద్యాలయం. ఆ కాలేజ్ మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలతో నిండిపోయి ఉంది. ఫ్రెషర్స్ అంతా. సీనియర్స్ ర్యాగింగ్ ఎలా ఉంటుందో అని భయంతో కాలేజ్‌లోకి అడుగుపెడుతున్నారు. కొత్తగా చేరిన వారిని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. కానీ వారిని బాధపెట్టే విధంగా లేదు. వారు కూడా దానిని ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బాయిలు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు సైట్ కొడితే, అమ్మాయిలు వారిని చూసి చూడనట్టుగా వారి క్లాస్‌కి వెళ్తున్నారు. ఇక మొదటి రోజు కావటంతో చాలా హడావిడిగా ఉంది కాలేజ్ అంతా. ఇంతలో మెయిన్ గేట్ నుండి ఒక బ్లాక్ కలర్ బెంజ్ కారు చాలా ఫాస్ట్‌గా వచ్చి అక్కడ ఆగింది. అందులో నుండి ఒక అబ్బాయి కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైల్‌గా దిగాడు. కారు గేట్‌లోకి రాగానే అందరి చూపు అక్కడే ఉంది. అందులో నుండి దిగిన ఆ అబ్బాయిని కనురెప్పలు వేయటం మరిచి మరీ చూస్తున్నారు అమ్మాయిలు. ఛ! వీడింత అందంగా ఉంటే ఇక అమ్మాయిలు మా వైపు ఎలా చూస్తారు అని అబ్బాయిలు తనని చూసి కుళ్ళుకుంటున్నారు. ఇంతలో ఒక గ్యాంగు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, హాయ్ మామ, ఏంట్రా ఇంత ఆలస్యంగా వచ్చావు అని అన్నాడు. అంతే మన బాబు పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. వెంటనే తన బ్యాక్ పాకెట్‌లో ఉన్న తుపాకీ తీసి తన నుదుటిన పెట్టి ట్రిగ్గర్ మీద చెయ్యి పెట్టి కోపంగా ఏమన్నావు అని అన్నాడు. ఆ గ్యాంగ్‌లో ఉన్న ఒకరు అయిపోయింది. ఈ రోజుతో వీడికి రుణం తీరిపోయింది. వాడికి లేట్‌గా వచ్చావు అంటే నచ్చదని తెలిసి వీడు మర్చిపోయి మరీ అన్నాడు. ఈరోజు ఆ విక్కీగాడు కూడా రాలేదు. ఇప్పుడు వీడినెలా కంట్రోల్ చెయ్యాలిరా అని అందులో ఉన్న ఒక అమ్మాయి మిగతా వారితో అంటుంది. ఇందాక తనని చూసి ఆశ్చర్యపోయిన అమ్మాయిలిప్పుడు అతన్ని చూసి బెదిరిపోతున్నారు. ఆ గ్యాంగ్‌లో ఉన్న ఒక అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ రా తన్ని వదిలేయ్. ఏదో తెలియక వీడి గురించి నీకు తెలుసు కదా! అసలే అమ్మాయిలు చూడు నిన్ను చూసి ఎలా భయపడుతూ ఉన్నారో. ఇలా మొదటి రోజు అమ్మాయిల్ని భయపెడితే ఎలా పాపం. మరి రేపు కాలేజ్‌కి వస్తారో రారో. వీడిని వదిలేయరా బాబు. కావాలంటే మరి ఎప్పుడైనా కాల్చుకో. ప్రియా, నువ్వు నన్ను సేవ్ చేస్తున్నావా? లేక వాడికి బోర్ కొట్టినప్పుడు నన్ను చంపమని ఆలోచనిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంతలో వెనక నుండి విక్రమ్ పరుగున వచ్చి తన చేతిలో ఉన్న గన్ లాక్కుని, ఏంట్రా నీకెన్నిసార్లు చెప్పాను కాలేజీలోకి గన్ తీసుకురావద్దని. అయినా సరే నా మాట వినడం లేదు అని అన్నాడు విక్కీ. అరే అభి, నీకు తెలుసు కదరా వీడు ముందు ఆలస్యం అనే పదం వాడకూడదు అని. అభి, రే మామ, భవిష్యత్తులో నాకు కూతురు పుడితే నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తా. ఈరోజు నువ్వు రాకపోయి ఉంటే నా ప్రాణాలు తీసేవాడు. అయినా వాడు గన్ పెట్టినప్పుడు నోరు తెరిచి సారీ చెప్పొచ్చు కదరా. అభి, నాకంత అవకాశం ఎక్కడిచ్చాడు వాడు. ఆ తుపాకీ చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంక మాటలు ఎలా వస్తాయి. ప్రియా, అయినా ఈరోజు కాలేజ్కి రానని చెప్పావు కదా అనుకున్నా, కానీ వీడిలాంటి పనేదో ఒకటి చేస్తాడని ఊహించొచ్చా అని అన్నాడు విక్కీ. తను ఇందులో బుల్లెట్లు లేవు. వీడిని భయపెట్టాలని అలా చేశాను. అంతే ప్రియా. రేయ్! నీకిదేం శాడిజంరా బాబు. ఇలా అందరినీ హడలగొడతావు. ఇప్పుడు అందరూ నోరు తెరిచారు. ఏంటి ఇందులో బుల్లెట్లు లేవా? హ్మ్. అని తన చేతిలో ఉన్న బుల్లెట్లని చూపించాడు. తుపాకీ తన చేతిలో పెట్టి, నీకో దండంరా బాబు. తను అభికి బుల్లెట్లు ఇంకా గన్నిచ్చి, ఇది లోడ్ చేసి ఇవ్వు. నీకు 10 నిమిషాల సమయం లేదు అంటే ఈసారి అనే మాట పూర్తి చేసేలోగా ప్రియను పక్కకు లాక్కెళ్ళి, నాకు హెల్ప్ చెయ్యే. దయచేసి దీని గురించి నాకేమీ తెలీదు ప్రియా. అంటే ఏంట్రా? నేనేదో దీన్ని బాగా వాడుతున్నట్టు నన్నడుగుతున్నావు? విక్కీని అడుగు. వాడికి తెలుసని తన పక్కకు వెళ్ళింది.
విక్కీ దగ్గరికి వెళ్ళి గన్ లోడ్ చేసి తన చేతిలో పెట్టాడు. తను కాలేజీలో ఉన్న అందరినీ చూసి తుపాకీతో గాల్లో కాల్చాడు. అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన మన హీరోయిన్ ఆ సౌండ్ వినగానే తన చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడేసి, తన చెవులు 2 గట్టిగా మూసుకొని భయంతో ఉన్న చోటే నిలబడిపోయింది. ఇక మన హీరో దగ్గరకొచ్చేద్దాం. ఇంతకీ మన హీరో పేరు మౌర్య. మౌర్య చక్రవర్తి. తన తండ్రి పేరు ఆనంద్ చక్రవర్తి. అమ్మ లీలావతి ఆనంద్. లీలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనంద్ ఒక చిన్న కంపెనీతో తన లైఫ్‌ని స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి ఒక కంపెనీలో ఉద్యోగం తెచ్చుకొని అక్కడ పరిచయమైన లీలావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి ఆనంద్ కోసం తన వాళ్ళందరినీ కాదనుకుని వచ్చింది. ఆనంద్ కూడా తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూనేవాడు. ఆనంద్ సొంతంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. మొదట్లో బిజినెస్‌లో ముందుకు వెళ్ళలేక మళ్ళీ ఉద్యోగం చేయాలనుకున్నాడు. లీలా, ఆనంద్ మొదట్లో ఇలానే ఉంటుంది. ఇప్పుడే మనం మన జీవితాన్ని మొదలుపెట్టాం. వ్యాపారంలో లాభం, నష్టం రెండూ భరించాలి. లాభం వచ్చినప్పుడు ఆనందపడి, నష్టం వచ్చినప్పుడు ఇలా కృంగిపోకూడదు ఆనంద్. ఆనంద్, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు సాధించగలవు. నువ్వు మొదట్లోనే ఇలా డీలా పడిపోకూడదు. నువ్వు ప్రయత్నించు ఆనంద్. నువ్వు సాధిస్తావు. ఇక ఆనంద్, లీలా, నువ్వు నా జీవితంలోకి రావటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నీ స్థానంలో ఇంకొకరుంటే నన్ను వదిలి వెళ్ళిపోయేవారు. లీలా, ఆనంద్, నువ్వెప్పుడు అలా మాట్లాడకు ప్లీజ్. నేను నిన్ను వదిలి వెళ్ళిపోవటం అంటే నా ప్రాణం పోయినప్పుడే. అప్పటి వరకు నువ్వు నన్ను భరించాల్సిందే అని అంది నవ్వుతూ. లీలా, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడకు. నాకీ లోకంలో నువ్వు తప్ప ఎవరూ లేని అనాథని. నువ్వందరినీ వదిలి వచ్చావు. నిన్ను మహారాణిలా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఇలా ఒక చిన్నింట్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా! అందుకే అలా అన్నాను. నువ్విచ్చిన ఈ భరోసా, నువ్వు నా పక్కనే ఉన్నావన్న నమ్మకం ఉంటే నేను ఏదైనా సాధించగలను లీలా. ఆనంద్, నువ్వు నా పక్కన ఉంటే చాలు. నీ మనసులో నా స్థానం ఏంటి అనేది నాకు తెలుసు. ఆనంద్ మళ్ళీ తన వ్యాపారం చేసి ముందుకు సాగిపోతున్నాడు. లీల ఒకరోజు ఆనంద్ కోసం వేచి చూస్తుంది. ఆనంద్ ఇంటికి వస్తూ తను సాధించిన విజయం లీలకు చెప్పాలని చాలా హ్యాపీగా వచ్చాడు. తను రాగానే లీల ఆనంద్‌ని కౌగిలించుకొని, "నీకొక శుభవార్త చెప్పాలి" అని అంది లీల. "నేను కూడా ఒకటి చెప్పాలి" అన్నాడు ఆనంద్. "ఏంటి లీలా" అని అడిగాడు. లీల తన కడుపు మీద చెయ్యి వేయించుకొని, "నువ్వు తండ్రి కాబోతున్నావని" చెప్పింది. ఆనంద్ హ్యాపీగా, "నిజమా లీలా? ఇది గదా శుభవార్త అంటే" అని హ్యాపీగా ఫీలయ్యాడు. ఆనంద్, "నువ్వు కూడా ఏదో శుభవార్త చెప్పాలి అన్నావు కదా" అని అడిగింది. "బిజినెస్‌లో మనం ఇంకో మెట్టు ఎక్కాం లీలా. ఈ రోజు నుండి మనం వెనుకకు తిరిగి చూసుకోకుండా మన స్థానం మారిపోయింది. నిన్ను ఎలా చూడాలి అనుకున్నానో అది నెరవేరుస్తానని నాకు నమ్మకం ఉంది." ఆనంద్‌కి చాలా హ్యాపీగా ఉంది. తను తండ్రి కాబోతున్నాను అని. లీలాకి పన్నంటి మగపిల్లాడు పుట్టాడు. ఆనంద్ సంతోషానికి హద్దులు లేవు. బాబు పుట్టడంతో పాటు ఆనంద్ వ్యాపారం కూడా అంచెలంచెలుగా పెరిగి నంబర్ 1 స్థానానికి వచ్చింది. ఆనంద్, లీల ఇద్దరూ బాబుని చూసి మురిసిపోయారు. బాబుకి మౌర్య చక్రవర్తి అని పేరు పెట్టారు. ఆ బాబు పెరుగుతున్న కొద్దీ ఆనంద్ చక్రవర్తి ఆస్తి అంతస్తులు కూడా పెరుగుతూ పోయాయి. ఇంకా బాబు అడుగుతున్నవన్నీ కాదనకుండా తన ముందు పెట్టేవాడు. లీలా, అసలు మీరేం చేస్తున్నారు? మీరిలా చేశారంటే రేపు మౌర్య మన మాట వినడు. లీలా, నేను పొందని ఆనందాన్ని నా కొడుక్కివ్వాలి అనుకుంటున్నా. వీడు నా అదృష్టం లీలా. ఇదంతా వీడు నీ కడుపున పడ్డప్పటి నుండి నేను సాధించింది. ఇదంతా వీడిదే కదా! ఇక మనం ప్రస్తుతం కాలేజ్‌కి వచ్చేద్దాం. మౌర్య అలా గాల్లో గన్‌తో కాల్చగానే అక్కడ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలందరూ పరుగున వాళ్ళ రూమ్స్‌లోకి వెళ్ళిపోయారు. అప్పుడే కాలేజ్‌లోకి ఎంటర్ అయిన మన హీరోయిన్ ఆ శబ్దం వినగానే భయంతో తన చేతిలో ఉన్న పుస్తకాలు పడేసి, తన చెవులు, కళ్ళు గట్టిగా మూసుకుని అలానే నిలబడిపోయింది. ప్రియా, పాపం కొత్తమ్మాయి అనుకుంటా. రేయ్! అలా చూడు. రేయ్! అలా చూడు. నువ్వు చేసిన పనికి తనలా బొమ్మలా ఉండిపోయింది. మౌర్య వారిని కోపంగా ఒక చూపు చూశాడు. అంతే, వారక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది కేవలం ఇద్దరు మాత్రమే. మన హీరో మరియు హీరోయిన్. మౌర్య వారు వెళ్ళిపోయాక తన దగ్గరికి వెళ్ళి హలో అన్నాడు. తను చిన్నగా కళ్ళు తెరిచి
తనకంత దగ్గరగా ఉన్న మౌర్యని చూసి గట్టిగా అరవాలనుకుంది. కానీ తన చేతిలో ఉన్న తుపాకీ చూసి, "అయ్యో సార్! నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ సార్ నన్ను చంపొద్దు. నేను మళ్ళీ మీకు అస్సలు కనిపించను. దయచేసి నన్ను వదిలేయండి సార్" అని భయంగా అడుగుతుంది మౌర్యని. ఒక్కసారిగా మౌర్య తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "ఏమున్నావే అబ్బా! నిన్ను చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. చూడగానే నాకు నచ్చేశావు. ఐ లవ్ యూ బేబీ డాల్" అని అన్నాడు. "నిన్ను చూస్తుంటే నిజంగా ఒక బొమ్మలానే ఉన్నావే." కింద పడిన తన పుస్తకాలు తీసి చేతిలో పెట్టి, "కొత్తగా చేరావు కదా! వెళ్ళు క్లాస్‌కి" అని అన్నాడు కొంచెం బేస్ వాయిస్‌తో. తనక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా పరుగున వెళ్ళిపోయింది. విక్కీ మౌర్య దగ్గరికి వెళ్ళి, "ఏంట్రా ఆ అమ్మాయిని అలా భయపెడుతున్నావు? నా పెళ్ళాంతో మాట్లాడుతుంటే మధ్యలో నీకేంట్రా?" మౌర్య మాటలు విన్న గ్యాంగు, "ఏంటి? నీ పెళ్ళామా?" అని అందరూ ఒక్కసారిగా అరిచారు. విక్కీ, "రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? నీకు తెలుస్తుందా?" తను సిగరెట్ తీసి తాగుతూ అభి అని పిలిచాడు. "ఆ! ఏంటి చెప్పు" అని అన్నాడు. "నాకు 1 అవర్‌లో తన వివరాలన్నీ కావాలి. లేదు అంటే అభి నేనేం చేస్తానో తెలుసుగా. నువ్వు కూల్‌గా ఉండు మౌర్య" అని ప్రియ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తున్నాడు అభి. మరి తన వివరాలు కనుక్కోడానికి. ప్రియ, అభి, విక్కీ, మౌర్య చిన్ననాటి నుండి స్నేహితులు. ఇది స్టోరీ. నెక్స్ట్ పార్ట్ గురించి కామెంట్ చేయండి. మీకు స్టోరీ నచ్చితే మటికి నేను కంటిన్యూ చేస్తాను. లైక్ చేసి కామెంట్ చేయడం బట్టి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.